ఎన్ని డేస్ అయిపోయిందో ఈ పెసరపప్పు తిని. ఏంటక్క మొన్ననే కదా పరమాన్నంలో పెసరపప్పు ఇంత వేసుకొని తిన్నావు అంటారా? అది కాదండి, పప్పు చారు పెసరపప్పుతోని. ఇక అందుకని చెప్పేసి స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే పెసరపప్పుని ఎప్పుడు కుక్కర్లో వేసుకునే కదా, కాదు ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కూడా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పునైతే స్టవ్ పైన కడుక్కొని పెట్టేసి ఉడకబెట్టుకున్నా. అండ్ ములక్కాయలు తొందరగా ఉడకవు కాబట్టి అవి ఫస్ట్ ఉడకబెట్టుకున్నా. ఇంకా పప్పు కూడా ఉడికిన తర్వాత ములక్కాయలు అండ్ ఉడకబెట్టిన వాటర్ మొత్తం అందులో వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు ఇవి వేసుకొని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా టమాటాలు ఇవన్నీ ఉడికిపోయేదాకా మసాలా పెట్టిన అన్నమాట. ఇంకా అలా బాగా మసులుతున్నప్పుడు మనకు కావాల్సినంత కారం అండ్ కొంచెం పసుపు ఇది కూడా వేసుకొని మంచిగా మసాలనివ్వాలి. ఇంకా అలా మసిలిపోయిన తర్వాత మనకు కావాల్సినంత చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక మరుగు మరిగిస్తే చాలు. ఇంకా పోపు పెట్టేసుకోవడమే. ఆహా టేస్ట్ అంటారా ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, పప్పు మసిలితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు అనే కాదు, ఏ పులుసు ఏదైనా సరే ఇట్లా మసాలా పెడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తినడానికి కూడా మనకు కూడా హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి. నాకైతే అట్లనే ఇష్టం. అబ్బా మీకెట్లా ఇష్టమో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి, ఒక్క లైక్ అయితే ఇచ్చేయాలండి. సరే కానీ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? సో ఈ పప్పు అయితే నేను నైట్ చేశానండి, ఈ రోజుదేం కాదు. నైట్ పప్పు ఇవి ఇప్పటికి ఉంది. ఇప్పుడైతే పప్పుతో కానించేద్దాం, తర్వాత ఏం వండుకోవాలో తర్వాత చూద్దాం అన్నమాట. సో మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. నాకు తెలిసి శ్రావణ శుక్రవారం కాబట్టి మ్యాక్సిమం వెజ్జే ఉంటుంది అందరి ఇంట్లో. ఎక్కడో కొంతమంది నాన్ వెజ్ తింటారు పట్టించుకున్న వాళ్ళు అయితే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్.